పలానా హీరోతో చేయలేకపోయానే అనే భావన ఏమన్నా మీకు? నాగేశ్వరరావుతో హీరోయిన్గా చేయలేదు, శోభన్ గారితో చేయలేదు. ఎన్టీఆర్ గారు అలాగే మెయిన్ ఏంటంటే నాకు ఒక డాన్స్ బేస్, అప్పుడు శంకరాభరణం, ఈ సప్తపది లాంటి అటువంటి క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అది అనుకున్నాను. బికాజ్ డాన్స్ మంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు, కూచిపూడి, భరతనాట్యం. మీకు ముత్యాల ముగ్గు తర్వాత అలాంటి పాత్రలు వచ్చి ఉంటే చాలా బాగుండేది. రాలేదు, కమర్షియల్ హీరోయిన్గా రాలేదు. బట్ నేను చేసిన ఒకే ఒక ఒరియా మూవీలో నేను డాన్సర్ క్యారెక్టర్ చేశాను, అదొకటి స్టేజ్ డాన్సర్ క్యారెక్టర్. వేరే లాంగ్వేజెస్ అవకాశాలు ఎలా వస్తాయి సాధారణంగా? ఒరియా అంటే నేను ఒక తమిళ్లో చేసేదాన్ని. ఆ తమిళ డైరెక్టర్ ఫ్రెండ్ అక్కడ డైరెక్టర్. సో నన్ను సెట్లో చూసి అడిగారు అనమాట ఆ మూవీకి. ఒకటే చేస్తాను, తర్వాత 2-3 అడిగారు, చేయలేదు. ఆ లాంగ్వేజ్ సెట్ అవ్వలేదు. ఓకే. అక్కడ కొంచెం పాలిటిక్స్ కనపడ్డాయి నాకు, ఎందుకులే అని చెప్పి మానేశాను. అది బాగా అండి. దట్ ఈజ్ సెకండ్ కలర్ ఒరియా మూవీ అంట. ఆ టైంలో 80s నేను చెప్పను. అప్పుడు అక్కడ చక్రపాణి గారు పెద్ద హీరో కదా. అవును, రోజారమణ గారి హస్బెండ్. బాగుంది, బాగా వారాన్ని అయిందంట సినిమా కూడా. ఆఫర్స్ వచ్చాయి కానీ చాలా పాలిటిక్స్ అక్కడ. అవును, లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది లేదు. సాధారణంగా సినిమా పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఏ విషయాల్లో ఉంటాయి అంటే ఎంకరేజ్ చేయకపోవడం ఒకటి, లేకపోతే మన గురించి బ్యాడ్గా చెప్పడం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు వచ్చే అవకాశం వేరే విధంగా వాళ్ళు తీసుకో, ఇవి పాలిటిక్స్ అవే కదా. ఇక్కడ ఈ మినిస్టర్ కాకుండా ఆ మినిస్టర్ వచ్చేలాగా ఈ సంగీత వద్దు, ఇప్పుడు ప్రభ గారిని పెట్టుకోవడం అంటాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, వేరే అనుకుంటా, అయ్యో ప్రభ గారు ఏదో మాట సంగీత నేను రేపు ఎల్లుండి నాకు వాళ్ళు పిలిచారు, ఏదో షూటింగ్ ఉందని తను చెప్పింది అనుకోండి, నేనేం చేస్తాను, మా మేనేజర్ గారితో ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి ఇలా ఈ పాలిటిక్స్ ఇలా జరుగుతాయని విన్నాను నేను. అంటే ప్రత్యక్షంగా అనుభవం కాలేదు, మనం తెలియదుగా మనకి. ఇప్పుడు మేము మామూలుగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ప్రభ గారు మాట్లాడారు అనుకోండి, ఇంకొక ఆవిడ ఎవరో వింటుంది, విని ఓహో అయితే ఆ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నారని చెప్పి వాళ్ళు వేరే విధంగా కాంటాక్ట్ చేసి. ఓకే. సినీ పాలిటిక్స్ రాజకీయాలు అన్నీ ఒకటేగా. ఇది చాలా తలనొప్పిగా ఉంటుంది కదండి, మనసే ఎంత ఉండదు కదా. అంటే అలా కూడా జరిగాని విన్నాను నేను. మొన్న ఈ మధ్యన వాణి జయరామ్ గారు చనిపోయారు కదా, ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తుంటే నాకు ఆ పాలిటిక్స్ వల్లే, లతా మంగేష్ గారు చేసిన రాజకీయం వల్లే నేను ఇక్కడికి వచ్చేసాను విన్నాను నేను విన్నాను. అదే. సో సపోర్ట్ చేయకుండా మన అవకాశాలు వేరే విధంగా వాళ్ళు తీసేసుకుంటారు. అది చెప్పాలంటే దానికి ఒకటే మాట, రాజకీయం. ఇవి మనకు తెలిసే వరకు ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది ఇక్కడ. అలా 2-3 విన్నాను నేను. అలాగే మధ్యలో ఒక విధంగా డైరెక్టర్ మన మీద కోపం వచ్చి మన క్యారెక్టర్ని డౌన్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? అవును, జరుగుతాయి. బట్ నాకు అలా జరగలేదు. మీకు జరగలేదు? విన్నాను అలా. అంటే మీరు చెప్పినట్టుగా మనలో కూడా ఉంది కొంత, అదే అదర్ పర్సన్ ఉండేది. ఇప్పుడు నా గురించి ముందే తెలిసినప్పుడు మిడిల్లో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ముందే వచ్చి ఉంటాయి. కాబట్టి అవి పెద్ద మనకి అంత దూరం వెళ్ళేవాళ్ళు అలాంటివి. పోతే అవకాశం రాకుండా తగ్గిపోయి ఉంటాయి, అది డెఫినెట్గా నాకు తెలుసు. దానివల్ల నేను ఎప్పుడు ఫీల్ కూడా అవ్వలేదు. సరే ఓకే, నాకు ఎన్ని క్యారెక్టర్ నేను చేయాలనుకుంటే డెఫినెట్గా ఆ క్యారెక్టర్ నాకు వస్తుంది. సో ఆ మెంటాలిటీ పెట్టుకుంటే మనకు టెన్షన్ ఉండదు. నేను చేయాలనుకోండి డెఫినెట్గా నాకే వస్తుంది. నాకు అది చేసేది లేదన్న సందర్భంలో అడ్వాన్స్ ఇచ్చి కూడా క్యాన్సిల్ అవుతాయి.